లగచర్ల భూముల విషయంలో రేవంత్ రెడ్డికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతా ఉన్నాయి. మొదటి నుంచి కూడా అక్కడ ఎప్పుడైతే ఆ కొడంగల్ నియోజకవర్గంలో తన సొంతగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ చేయాలి, ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి, ఫార్మా క్లస్టర్ పెట్టాలని ఆయన ఎప్పటి నుంచి అయితే నిర్ణయం తీసుకున్నారో అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా ఆయన ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి అడుగులో కూడా ప్రతి దాంట్లో కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. పచ్చటి పంటలు పండే భూములను మేము ఇచ్చేది లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎదురు తిరుగుతూ ఉన్నారు. సో దాంతోనే అంశం కోర్టు వరకు వెళ్ళింది. ఇవాళ హైకోర్టు ఆ ఇష్యూలో రేవంత్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఏదైతే వీళ్ళు నవంబర్లో ఆ భూసేకరణకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి గత ఏడాది అంటే 2024 నవంబర్లో నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఆ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఇవాళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని మీద చాలామంది రైతులు కోర్టుకు ఎక్కిరు. అప్పుడు కోర్టులో పిటిషన్లు వేసిర్రు ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్కి వ్యతిరేకంగా. సో ఆ వాదనలు విన్నటువంటి కోర్టు ఏదైతే నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిరో దాన్ని రద్దు చేసి దాని మీద స్టే చేసి ఈ భూసేకరణ ఇప్పటికి ఆపేయాలి, జరగొద్దిక అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. సో ఏదైతే లగచెర్ల, పోలేపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి ఈ భూసేకరణ జరగాల్సి ఉంది. దాదాపు ఒక 110 ఎకరాలు ఒక విలేజ్లో, 70-80 ఎకరాలు ఇంకొక విలేజ్లో జరగాల్సి ఉంది. సో ఇప్పటి నుంచి ఈ భూసేకరణ అంతా కూడా నిలిచిపోనుంది. అయితే దీనికి ముందు ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ప్రకారంగా భూసేకరణ కోసం వెళ్ళినటువంటి అధికారులకు ప్రతి చోట ఎదురు దెబ్బలు తగిలినాయి. అంటే గవర్నమెంటు 2023 డిసెంబర్లో వస్తే 2024 జూన్లో కొడంగల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ వచ్చింది. లగచెర్ల, పోలేపల్లి, హకీంపేట, ఈ దుద్యాల మండల పరిధిలో ఉన్నటువంటి ఒక 4-5 గ్రామాలను కలిపి ఈ ఫార్మా క్లస్టర్ కోసం అని చెప్పేసి వాళ్ళు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు జూన్లో, గత ఏడాది జూన్లో. సో ఆ నోటిఫికేషన్ ప్రకారం భూసేకరణకు వెళ్ళినప్పుడు రైతులు ఎవరు కూడా సహకరించలేదు. మా అన్నీ కూడా పంటలు పండే భూములు, మంచి పంటలు పండే భూములను లాక్కుంటే ఎట్లా అని చెప్పి వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక దశలో కలెక్టర్ వెళ్ళినప్పుడు ఏదైతే భూసేకరణ గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ ఎవరైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆయనను అడ్డుకున్నారు ప్రజలు, ఆయనతో పాటు అక్కడికి వెళ్ళినటువంటి అధికారులను అడ్డుకున్నారు. కొందరు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఉద్రేకపూరితంగా మాట్లాడడం, అంటే అంతకుముందు దానికి 2-3 రోజుల ముందు కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు ఉద్రేకపూరితంగా మాట్లాడడం, ప్రజల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం, ఆ భూములు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామంటే బెదిరియడం, ఇట్లాంటి ఘటనల తర్వాత కలెక్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆ తర్వాత కలెక్టర్ మీద ఎదురు తిరగడం, కలెక్టర్ అక్కడి నుంచి పారిపోవడం, ఆ రోజు రాత్రి కంప్లీట్గా ఒక నిర్బంధ పరిస్థితి, కర్ఫ్యూ వాతావరణం అక్కడ పోలేపల్లి, లగచెర్ల వీటన్నిటి గ్రామాల్లో కనిపించింది. రాత్రికి రాత్రి కొన్ని వందల మంది ఊర్లలోకి వచ్చి మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా దాడి చేసి మరీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు చాలామందిని ఆ ఊర్లోంచి. సో ఇదంతా కూడా ఒక దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వాళ్ళంతా కూడా బయటికి రావడం, ధర్నాలు చేయడం, మహిళలు, వృద్ధులు కూడా రోడ్డుపైకి వచ్చిర్రు, బయటకు వచ్చిర్రు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వాళ్ళను బయటకు విడవాలని చెప్పి ఆ భూములు కూడా వాళ్ళు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు ఒక గట్టి పట్టుతోటి పోరాడిర్రు. ఢిల్లీ వరకు వెళ్ళిర్రు. ఎస్సీ జాతీయ ఎస్సీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, మానవ హక్కుల కమిషన్ వరకు కూడా వెళ్ళి పోరాడిర్రు. ఒక నిండు గర్భిణి కూడా వాళ్ళతో పాటు ఈ పోరాటంలో నడిచింది. సో ఇదంతా కూడా దానికి ముందు జరిగింది. సో ఈ క్రమంలో ఇదంతా జరుగుతున్న టైంలో ప్రభుత్వం అయితే అప్పటి వరకు అయితే అసలు ఫార్మా క్లస్టర్ కాదు, మేము ఫార్మా కంపెనీలు పెట్టట్లేదు అని చెప్పి చెప్పుకొచ్చింది. కానీ ఆల్రెడీ దానికి సంబంధించి జూన్ నెలలోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో క్లియర్గా ఉన్నది ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారని. సో ఈ వ్యతిరేకత రావడం, కలెక్టర్ మీద తిరగబడడం, ఇది దేశవ్యాప్తంగా చర్చ కావడం, ఇదంతా జరిగిన తర్వాత అప్పటికప్పుడు ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకున్నది. ఫార్మా క్లస్టర్ నుంచి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ కిందకి దాన్ని మారుస్తూ ఒకే రోజులో ఒక నోటిఫికేషన్ రద్దు చేసి ఇంకొక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే మొదటి ఇచ్చిన దాంట్లో 1100 ఎకరాలకు పైగా దాదాపు 1300 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంటే రెండో నోటిఫికేషన్లో చాలా తగ్గించి దాని పరిధిని కుదించి ఒక 2-3 విలేజ్లకు మాత్రమే దాన్ని కుదించేసి భూసేకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ దిశగా చర్యలు మొదలుపెట్టారు. సో దానికి కూడా రైతులు ముందుకు రాలేదు. వీళ్ళు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ ఉన్నారు. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటే అందులోకి మళ్ళీ ఫార్మాని తీసుకొచ్చి పెడతారు. ఆ ఫార్మా విషయం అంతా మా గ్రామాలను మింగేస్తుంది, మా పంట పొలాలను మింగేస్తుంది, మా బతుకులు రోడ్డున పడతాయని చెప్పేసి వాళ్ళు మళ్ళీ కూడా
కోర్టు మెట్లెక్కిరు ఈ నోటిఫికేషన్ మీద. దాన్ని రద్దు చేయాలి, మా భూములు కాపాడాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నది ఒకటే, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి కొన్ని, ఆ ప్రభుత్వ భూముల్లో పెట్టండి. ఏవైతే లగచెర్ల పోలేపల్లిలో కొంతమేర ప్రభుత్వ భూమి ఉంది, అది కాకుండా ఇంకా కొంచెం పక్కకు వెళితే ఆ దుద్యాల ఆ ఏరియాలో కూడా హైవేకి దగ్గరలోనే ప్రభుత్వ భూమి చాలా పెద్ద ఎత్తున ఉన్నది, ఆ భూమిలో పెట్టవచ్చు. అట్లాగే బడాబాబులు చాలామంది ఉన్నారు, 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళవి అక్కడ భూములు ఉన్నాయి, అందులో పెట్టుకోండి తప్పితే మాకు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉండి మేము దాని మీద బతుకుతున్నటువంటి మా పుట్ట కొట్టద్దు అని చెప్పేసి వాళ్ళు ముందు నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు. ఇందులో ఈ ఇష్యూలో ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మెజార్టీ రైతులు ఏదైతే ఈ ఫార్మా క్లస్టర్ కావచ్చు, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ వీళ్ళు ఏ పేరుతో చెప్పినప్పటికీ ఆ భూసేకరణ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఎస్టీలు మెజారిటీగా ఉన్నారు. అందులో ఒక గ్రామం అయితే కంప్లీట్గా ఒకటి రెండు తండాలు, రోటిబండ తండా, ఈ ఇంకొక తండా ఉంటుంది, ఆ 2 తండాలు అయితే కంప్లీట్గా వాళ్ళంతా కూడా ఎస్టీలే ఉన్నారు. సో ఇట్లా మిగతా గ్రామాల్లో కూడా చాలా వరకు ఎస్టీలు, ఎస్సీలు, కొందరు బీసీలు, ఇట్లా మెజారిటీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ భూములే ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం చేసింది. సో దీంతో వాళ్ళు ముందు నుంచి కూడా మా జీవనాధారం కోల్పోతే ఎట్లా అని చెప్పి పోరాటం చేయడం, లగచెర్లకు సంబంధించి ఆ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇష్యూ చర్చనీయాంశం కావడం, ఇదంతా కూడా జరుగుతూ వస్తూ ఉన్నది. ఇప్పుడు హైకోర్టులో మళ్ళొకసారి ఈ ఎదురు దెబ్బ తగిలింది దీనికి, ఆ భూసేకరణ రద్దు చేయాలని చెప్పేసి కోర్టు చెప్పింది. కానీ గతంలో ఇంత జరిగినా కూడా, గొడవ జరగడం, కలెక్టర్ పైకి వెళ్ళడం, ఇదంతా జరిగినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడో వెనక్కి తగ్గలేదు. మేము ఇక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కూడా గ్రామాల్లో తిరగడం, గ్రామాల్లో తిరిగి మేము బరాబర్ ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు ఆపినా మేము ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాము, పెట్టి తీరుతామని చెప్పేసి చాలా పదే పదే చెప్పారు. ఈ లగచెర్ల ఘటన తర్వాత కూడా ఎవరు మమ్మల్ని ఆపలేరు, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి వాళ్ళు మొదటి నుంచి చెప్తా వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు. సిరిసిల్ల పర్యటనకు వెళ్ళినప్పుడు సిరిసిల్లలో చెప్పి వాళ్ళు కొందరు కిరాయి మనుషులను తీసుకొచ్చి పెట్టి గొడవలు చేస్తున్నారు, మేము భూసేకరణ చేస్తూ ఉంటే, అభివృద్ధి చేస్తూ ఉంటే కొందరు కిరాయిల్లో వచ్చి కిరాయిలను తీసుకొచ్చి గొడవలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ అక్కడ కిరాయిల్లో ఎవరు లేరు, అందరూ కూడా వాళ్ళు భూములు కోల్పోతున్న వారే, దానివల్ల నష్టపోతామని చెప్పి బాధపడుతున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఒక్కడు కూడా వెనకేయలేదు, వాళ్ళ మీద కనికరం చూపలేదు. భూసేకరణ ఆపేస్తామని చెప్పి కానీ పంటలు పండే భూములు తీసుకోము, బీడుగా ఉన్న భూములే తీసుకుంటామని కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా మేము ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం, ఏదేమైనా భూసేకరణ చేస్తామని చెప్పేసి ఈ సెకండ్ ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పేసి ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ మీద కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళడం, కోర్టులో స్టే ఇవ్వడం కూడా అయిపోయింది. సో మరి ఫర్దర్గా దీని మీద ఏం చేస్తారు? ఇప్పటికే వరుసగా 2 ఘటనలు జరిగినాయి. ఒకటి లగచెర్ల ఘటన జరిగింది, ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసింది. సో ఈ 2 ఘటనల తర్వాత అయినా మరి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం మార్చుకుంటుందా? కేవలం ప్రభుత్వ భూమిలో కన్ఫైన్ అయ్యి పేదల భూముల జోలికి వెళ్లకుండా, పేదల గ్రామాల జోలికి వెళ్లకుండా, వాళ్ళ ఇళ్ల జోలికి వెళ్లకుండా కేవలం ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, అవసరమైతే బడాబాబులు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఉన్నాయో ఆ ప్రాంతానికి వెళ్తుందా, లేదంటే మళ్ళీ హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా భూసేకరణ కంటిన్యూ చేసి ఖచ్చితంగా అక్కడ కంపెనీలు పెడదామని చూస్తుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇందులో ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఇంకొకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి సొంత అల్లుడికి సంబంధించినటువంటి ఒక ఫార్మా కంపెనీ కూడా అక్కడ పెట్టబోతా ఉన్నారు. మ్యాక్సిబియాన్ కంపెనీ అనే ఫార్మా కంపెనీకి అక్కడ ల్యాండ్స్ ఇస్తున్నారు. అందుకే ఇంత పట్టుబట్టిర్రు, తన సొంత కుటుంబానికి సంబంధించి అక్కడ భూములు ఇచ్చుకోవాలి కాబట్టి ఇంత పట్టుబట్టి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని, ఫార్మాస్యూటికల్ కారిడార్ అని చెప్పేసి వీళ్ళు పెడతా ఉన్నారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే ఆరోపించింది. అట్లాగే అదానికి కూడా అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ల్యాండ్ కేటాయిస్తున్నట్టుగా స్వయంగా గవర్నమెంట్ ఒప్పుకున్నది. అక్కడ కొడంగల్ ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి ల్యాండ్ ఇస్తున్నామని చెప్పేసి అదానికి. సో ఇట్లా వీళ్ళందరికీ అదాని విషయంలో జరుగుతున్నట్టు కాంట్రవర్సీ దిక్కు చూస్తూ ఉన్నాం. సో అటు అల్లుడికి భూములు కట్టబెడతా ఉన్నారని చెప్పేసి ఈ కాంట్రవర్సీ జరుగుతూ ఉన్నది. సో ఇంత కాంట్రవర్సీ మధ్యలో కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్ళింది ప్రభుత్వం. జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్ వరకు కూడా బాధితులు వెళ్ళినా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అడుగు ముందుకేసే ప్రయత్నం చేసింది. సో ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు మరొకసారి హైకోర్టు అడ్డుకున్నది. సో మరి ఫర్దర్గా ఏమవుతుంది? పేదల భూములు కాపాడతారా, లేకపోతే మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ దానికి సప్లిమెంట్గా ఇంకేమైనా చేస్తుందా? మళ్ళీ దాని ఇండస్ట్రియల్ కారిడార్ అని గతంలో చెప్పింది కాకుండా గతంలో నోటిఫికేషన్ మార్చినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్ మార్చడం, లేకపోతే పరిధి కురించడం లాంటివి ఏమైనా చేస్తారా అనేది చూడాలి.